గుడ్ ఆఫ్టర్నూన్. నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగ్గురు టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాతో గందరగోళం. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ వాయిదా పడే అవకాశం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా కల్లోలం. 24 గంటల వ్యవధిలో 116 JN1 వేరియంట్ కేసులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో వ్యక్తి దారుణ హత్య. యువకుడిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు. బంగాళాఖాతంలో సునామీకి నేటితో 19 ఏళ్లు. తమిళనాడులో ప్రాణాలు కోల్పోయిన ఆప్తులకు జాలర్ల నివాళి. హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతున్న పర్యాటకుల రద్దీ. ట్రాఫిక్ తప్పించుకునేందుకు నదిలో కారు నడిపిన వ్యక్తి. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కొత్తగా 412 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4170 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కర్ణాటకలో కొత్తగా 122 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అటు దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వేగంగా విస్తరిస్తోంది. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. RT-PCR టెస్టులు పెంచాలని ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశం ఇచ్చింది. కోవిడ్ సబ్ వేరియంట్ JN1 వైరస్ దేశంలో రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే JN1 అంత ప్రమాదకారి కాదన్నారు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెహబూబ్ ఖాన్. ప్రస్తుతం చెస్ట్ హాస్పిటల్లో 4 కరోనా కేసులున్నాయని, వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్ మెహబూబ్ ఖాన్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కూడా కరోనా మరోసారి విజృంభిస్తూ ఉంది. రోజువారీగా కేసుల సంఖ్య అనేది దేశంలో పెరుగుతూ ఉన్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అటు ఏదైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీదకి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా చలి తీవ్రత అనేది కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెహబూబ్ ఖాన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మనము కరోనా గురించి మాట్లాడుకుందాము. దేశవ్యాప్తంగా కూడా కరోనా విస్తరిస్తూ ఉంది. మీ అబ్జర్వేషన్స్ ఈ వేరియంట్కి సంబంధించి, JN1 వేరియంట్కి సంబంధించి మీ అబ్జర్వేషన్స్లో ఏమని తెలుస్తూ ఉంది? అంటే ఇప్పుడు JN వేరియంట్ ఎప్పుడైతే కేరళ, మహారాష్ట్ర, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిందో అప్పుడే మనం అప్రమత్తం అయ్యాము. దాదాపుగా 10 రోజుల నుంచి. సో మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాన్ని ఎదుర్కోవటానికి ఏమేమి చేయాలనేది మాక్ డ్రిల్ కానీ అన్నీ చేసుకొని రెడీగా ఉంచుకున్నాము. అయితే ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ పెరుగుదల అనేది ఇంకా 3 to 4 వీక్స్ వరకు ఉండటానికి ఆస్కారం ఉంది. అంతే పీక్ లెవెల్కి వెళ్తుందా లేకపోతే ఇట్లానే మైల్డ్గా ఉండి వెళ్ళిపోతా అని చెప్పడానికి ఇప్పుడే ఆధారాలు ఏమి లేవు. కానీ ఇంక్రీజ్ అయినా కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఈ JN వేరియంట్ ఎక్కడైతే ఐడెంటిఫై అయిందో దాని తీవ్రత అంత ఎక్కువగా లేదు కాబట్టి కొద్దిగా రిలాక్స్గా, అంటే రిలాక్స్ అని కాదు, కొద్దిగా భయపడాల్సిన పని లేదు. అది కాకపోతే ఏంటంటే దీన్ని స్ప్రెడ్ ఎక్కువగా ఉంది కాబట్టి స్పీడ్, అందుకని అందరూ అప్రమత్తంగా ఉండాలి. సో దాని గురించే మనం చూస్తున్నాము. ఇక్కడ మనం కేసులు కూడా మన దగ్గర కూడా కొద్దిగా స్లోగా పెరుగుతున్నాయి. అంత ఫాస్ట్గా అనుకున్నంత ఫాస్ట్గా ఏమీ పెరగట్లేదు. మా హాస్పిటల్లో కూడా ప్రస్తుతానికి ఒక 4 కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఏవైతే పాజిటివ్ ఉన్నాయో అన్ని గాంధీకి పంపిస్తున్నాము. అక్కడి నుంచి జీనోమ్ సీక్వెన్స్ గురించి పంపిస్తారు వాళ్ళు. సార్, దాంతోపాటుగా ప్రధానంగా చలి తీవ్రత అనేది కూడా కనిష్ట స్థాయిలో నమోదవుతూ ఉంది.
దీనికి సంబంధించి ఈ సందర్భంగా JN.1 వేరియంట్ కూడా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? అంటే మాకు చెస్ట్ హాస్పిటల్ ఇది ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మాకు వచ్చే పేషెంట్లందరూ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతో వస్తారు. ముఖ్యంగా బ్రాంకియల్ ఆస్తమా కానివ్వండి, తర్వాత COPD, బ్రాంకైటిస్, ILD, తర్వాత ఇంకా టీవీకి సంబంధించిన వ్యాధులు అని దాదాపుగా వాళ్ళందరూ ఎక్కువగా వస్తారు. ఈ సీజన్లో కాస్త ఎక్కువగా వస్తారు. సో ఇదే సీజన్లో మళ్ళీ ఈ కోవిడ్ వేరియంట్ వచ్చింది కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ వల్ల వీళ్ళకి ఎక్కువైందా ఈ సిమ్టమ్స్, లేకపోతే వాళ్ళకి ఇంతకుముందు ఉన్న జబ్బుతో ఎక్కువైందా అని కనుక్కోవటానికి టెస్టులు చేయటమే కానీ వేరేదేమీ లేదు. సిమ్టమ్ వైజ్కి వచ్చేటప్పుడు దాదాపుగా సిమ్టమ్స్ కూడా అట్లానే ఉంటాయి, ఆయాసం, దగ్గు. కాకపోతే ఈ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఏంటంటే బాడీ పెయిన్స్, తర్వాత హెడేకు, ఫీవరు, ముక్కులంట కారటము, ఇలాంటి కొద్దిగా ప్రత్యేక లక్షణాలు ఉన్నప్పుడు మేము తప్పనిసరిగా వీడిని ఓపీలోనే స్క్రీన్ చేసి ఒకవేళ పాజిటివ్ వస్తే మేము వార్డుకు పంపిస్తాము. సో మిగిలిన వాళ్ళకి వార్డుల నుంచి RT-PCR చేసి పంపిస్తామన్నమాట. సార్, ప్రజెంట్ మీ దగ్గర 4 కేసులు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు కరోనాకు సంబంధించి. వీళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయంటారు? వీళ్ళ లక్షణాలు మామూలుగానే ఉన్నాయి. జ్వరము, తర్వాత దగ్గు, ఆయాసంతో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళకి ఈ పరీక్షలు చేస్తే దీంట్లో వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. వెంటనే వీళ్ళని ఐసోలేషన్ పెట్టాము. వీళ్ళు ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉన్నారు, అంత ప్రమాదకరంగా ఏమీ లేరు. సో మామూలుగా ట్రీట్మెంట్తోనే మేము చేస్తున్నాం. సార్, గతంలో లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? తప్పనిసరిగా ఇప్పుడు లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఉన్నవాళ్ళు అంటే దాదాపుగా ఏంటంటే ఒక 55-60 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఉంటారు యూజువల్గా. అంటే ఉదాహరణకి COPD చేసుకోండి, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, దుమ్ము ధూళిలో తిరుగుతారో, లేకపోతే కొన్ని ఆక్యుపేషనల్ లంగ్ డిసీజ్ లాగా వస్తారో, తర్వాత ఆస్తమా, తర్వాత టీబీ వచ్చిపోయిన తర్వాత ఊపిరితిత్తులు కొద్దిగా చెడిపోయి కొద్దిగా ఉండటం, ఇలాంటి వాళ్ళల్లో ఆల్రెడీ ఊపిరితిత్తులు కొంత డ్యామేజ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా వస్తే వీళ్ళల్లో ఈ సిమ్టమ్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. రికవరీ కూడా కొంత డిఫికల్ట్ ఉంటుంది, కాకపోతే టైం పడుతుంది. మామూలుగా అయితే కోవిడ్ లేనప్పుడు వీళ్ళు ఒక వారం 10 రోజుల్లో ఉంచి మేము ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. కానీ కోవిడ్ వల్ల ఏంటంటే కాస్త ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. సార్, మరోపక్క చలి తీవ్రత అనేది ఎక్కువగా నమోదవుతుంది, కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి, పొగ మంచు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా చెస్ట్ హాస్పిటల్కి రోజువారీగా OP ఎంత శాతం పెరిగిందంటారు? ఎలా సిద్ధంగా ఉన్నారంటారు? పేషెంట్ల రాకకు సంబంధించి కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, మందులు కూడా ఎలా ఉన్నాయంటారు? అంటే మాకు ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో మాకేంటంటే 15-20% OP పెరుగుతుంది. సో అడ్మిషన్స్ కూడా ఒక 20-25% అడ్మిషన్స్ కూడా పెరుగుతాయి ఇవి ఈ సీజన్లో. సో అలా OP పెరుగుతుంది, తర్వాత IP కూడా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కాబట్టి, ఆక్సిజన్ కానీ అన్ని మందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సీజను ఈ పొగమంచు వాటి వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా జర్నీ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఉదయాన్నే 5-6 వెళ్ళాల్సిన పనులకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాన్స్టెంట్గా ఒక వారం రోజులు ఈ ఉదయాన్నే 5-6 ఎక్కడ పొగమంచు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వెళ్ళి ఒక గంటన్నర సేపు ఉండటం వల్ల ఏంటంటే అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా వస్తున్నారు. సో వీళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే వీళ్ళకి ఎవరికైతే ఇలాంటి ఈ డిసీజెస్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళు సాధ్యమైనంత వరకు వీళ్ళు ఉదయాన్నే ఈ పొగమంచులో వెళ్లకుండా ఉండటం, రాత్రుల పూట ప్రయాణం చేయకుండా ఉండటం, ఒకవేళ తప్పనిసరి అయితే మనిషి కాస్త ఉల్లెన్ దుస్తువులు వేసుకొని మాస్క్ పెట్టుకొని కాస్త చెవులకి అవన్నీ కవర్ చేసుకొని వెళ్తే మంచిది. ఇది మొత్తం మీద చెస్ట్ హాస్పిటల్లో 4 కరోనా కేసులు ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ప్రజెంట్ ఈ వేరియంట్కి సంబంధించి అబ్జర్వేషన్ మనకు కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో దీని స్వభావాన్ని అర్థం చేసుకొని కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది, కానీ ప్రమాదకారి కాదని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో వంశకృష్ణ, టీవీ న్యూస్, హైదరాబాద్. సకల సంపదలతో తులతూగుతున్న తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలకు లెక్కలతో బదిలిస్తున్నారు తెలంగాణవాదులు. గడిచిన 15 రోజుల్లోనే తెలంగాణ అభివృద్ధి పదానికి సంబంధించి వివిధ సంస్థలు వెల్లడించిన గణాంకాలను ప్రజల ముందుంచుతున్నారు. 84.2% ట్యాక్స్ కలెక్షన్తో సొంత ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ నంబర్ 1గా ఉందని RBI వెల్లడించింది. అంతేకాదు తెలంగాణ Day 2 GSTP కూడా
అత్యల్పంగా ఉందని చివరి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నట్లు ఆర్బీఐ రిపోర్టులో పేర్కొంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హబ్గా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని నాస్కామ్ జీసీసీ ట్రెండ్స్ వెల్లడించింది. దీంతో పాటు క్వాలిటీ ఆఫ్ లివింగ్లో వరుసగా 6వ కూడా బెస్ట్ ఇండియన్ సిటీగా హైదరాబాద్ను ప్రకటించింది మెర్సర్ సంస్థ. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రగతి అనుకూల విధానాలతో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తోంది. కానీ కాంగ్రెస్ మంత్రులు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ప్రకటనలు చేస్తున్నారు. సకల సంపదలతో తులతూగుతున్న తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలకు లెక్కలతో బదిలిస్తున్నారు తెలంగాణవాదులు. గడిచిన 15 రోజుల్లోనే తెలంగాణ అభివృద్ధి పదానికి సంబంధించి వివిధ సంస్థలు వెల్లడించిన గణాంకాలను ప్రజల ముందుంచుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, సునీత, గత 10 ఏళ్ల ప్రస్థానంతో తెలంగాణ రాష్ట్రం కేవలం తన కాళ్లపై తాను నిలబడమే కాకుండా ఏకంగా దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిందని ప్రతి గణాంకాలు కూడా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. సొంత ట్యాక్స్ రెవెన్యూలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నంబర్ 1 గా నిలవడం అనేది దీనికి తార్కాణంగా మనం చెప్పవచ్చు. 84.2% ట్యాక్స్ కలెక్షన్ తో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 ప్లేస్ లో నిలిచిందంటేనే తెలంగాణ తన అవసరాలను తీర్చుకుంటూ, ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర రాష్ట్రాల్లో వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ధనవంతుగా సహకారం అందిస్తున్నట్టుగా స్పష్టంగా ఈ గణాంకాలు చెప్తున్న పరిస్థితి. అలాగే డెట్ టు జిఎస్డిపికి సంబంధించిన గణాంకాలు కూడా అత్యంత బాగా ఉన్న పరిస్థితి కూడా ఉన్నట్టు ఆర్బీఐ స్వయంగా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తోంది. అతి తక్కువ డెట్ టు జీడిపి ఉన్న చివరి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఉండడం అనేది కూడా అత్యంత కీలకమైన అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హబ్ గా కూడా హైదరాబాద్ మరో గుర్తింపు సాధించింది. ఇటీవలే ఈ వివరం కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గ్లోబల్ క్యాపబిలిటీస్ కి సంబంధించిన సెంటర్ గా హైదరాబాద్ అనతి కాలంలోనే దేశంలోని అనేక రాష్ట్రాల్లోని మహానగరాలను కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహానగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ ముందు వరుసలో ఉండడం అనేది కూడా కేవలం మన రాష్ట్రానికే కాకుండా దేశానికి ఒక ఎకనామిక్ ఇంజిన్ గా హైదరాబాద్ రూపాంతరం చెందింది. గత 10 ఏళ్ల ప్రభుత్వ సంస్కరణలు కావచ్చు, ప్రాధాన్యతలు కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధికి వేసిన బలమైన పునాది వల్లనే ఇది సాధ్యమైందనే అభిప్రాయం కూడా నిపుణులు అలాగే మేధావులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ప్రగతిపై నాస్కామ్ కూడా జీసీసీ ట్రెండ్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ లో కూడా 6వసారి, ఒకసారి రెండోసారి కాదు 6వసారి హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలవడం అనేది కూడా మరో కీలకమైన పరిణామంగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. బెస్ట్ ఇండియన్ సిటీగా హైదరాబాద్ ఇప్పటికే మోస్ట్ లివబుల్, మోస్ట్ లవబుల్ సిటీగా హైదరాబాద్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. అంటే ఒక ఎకనామిక్ ఇంజన్ గా హైదరాబాద్ ఎదగడం అనేది కేవలం ఒక ప్రగతికి నిదర్శనమే కాకుండా, అవకాశాల గనిగా హైదరాబాద్ ఉండడమే కాకుండా తెలంగాణ ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో అందుతున్న సంక్షేమానికి కూడా, ఆ సంక్షేమానికి అందే ప్రతి పైసా కూడా హైదరాబాద్ లో జనరేట్ అవుతున్న ఆదాయంతోనే అదంతా కూడా సాధ్యమవుతుంది. కాబట్టి హైదరాబాద్ ను ఏ విధంగా ఒక గుండెకాయలాగా దాన్ని అభివృద్ధి చేశారు, ఆ ఫలితాలు గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అందాయో చెప్పడానికే ఈ గణాంకాలన్నీ కూడా ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు ఏవి జరిగినా కూడా ఆ ప్రయత్నాలను సహించబోమని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసిన పరిస్థితి మనం చూసాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇటీవలే స్వేద పత్రాన్ని కూడా విడుదల చేశారు. 10 ఏళ్లు చెమటోడ్చి పగలు రాత్రి తేడా లేకుండా అహర్నిశలు శ్రమించి కష్టించి ప్రణాళికలు రూపొందించడం వల్లే తెలంగాణ ఈ స్థాయిలో అభివృద్ధి సాధిస్తోంది. ఇప్పుడు దీన్ని దేశానికి ఒక దీప స్తంభంలా ఎదిగిన తెలంగాణను ఆగిపోనివ్వం. తప్పకుండా తెలంగాణ ప్రస్థానం మరింత ముందుకు వెళ్లాలంటే ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందిస్తాం. కానీ ఒకవేళ ఇచ్చిన మాట తప్పితే మాత్రం తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతామని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. తెలంగాణ ఇమేజ్ ను కాపాడాల్సిన బాధ్యత అవసరం ఉందనే అంశాన్ని ఆయన
ప్రధానంగా నొక్కి చెప్పిన సందర్భం. అంటే రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు, అది తెలంగాణ సమాజం కూడా హర్షించదనే అంశాన్ని కూడా ఇటీవల కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. హైదరాబాద్ ప్రగతిలో కూడా ఆయన పోషించిన పాత్ర, కీలకమైన పాత్రను కూడా ఈ రోజు ఈ గణాంకాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మరోసారి గుర్తు చేసుకుంటున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఆదిలాబాద్లో దారుణం జరిగింది. ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ యువకుణ్ణి ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సిరిచెల్మా చౌరస్తా నుంచి కత్తులు గొడ్డలితో వెంబడించి అందరూ చూస్తుండగాని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఆదిలాబాద్లో దారుణం జరిగింది. ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ యువకుని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సిరిచెల్మా చౌరస్తా నుంచి కత్తులు గొడ్డలితో వెంబడించి అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఈ దారుణమైన సంఘటన జరిగింది. ఈ హంతకులు సిరికొండ మండలకు చెందిన వారుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఉదయం సమయంలో ఈ సిరిచెల్మ నుంచి ఈ అశోక్ అనే దారుణంగా హత్య కాబడిన అశోక్ అనే వ్యక్తిని వెంబడించిన ఇద్దరు దుండగులు కత్తులు గొడవలతోని వెంబడించడం జరిగింది. అయితే ఆయన తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుండగా సిరికొండ చౌరస్తా నుంచి సిరిచెల్మ చౌరస్తా నుంచి ఇచ్చోడ వరకు కూడా ఆయనను వెంబడించడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో అశోక్ ను పట్టుకుని దారుణంగా ఈ గొడ్డళ్ళు కత్తులతో దారుణంగా పొడిచి చంపడం జరిగింది. అయితే అక్కడికక్కడే ఈ అశోక్ చనిపోవడం జరిగింది. ఈ సంఘటన అందరూ చూస్తుండగానే జరగడంతో ఒక్కసారిగా అక్కడ స్థానికులు భయాందోళనకు గురి కావడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం జరిగింది. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఈ సంఘటన సంబంధించిన వివరాలు సేకరించడం జరుగుతుంది. అయితే ఈ దారుణంగా హత్య చేసిన హంతకులు మాత్రం పోలీస్ స్టేషన్ కొద్దిసేపటికి లొంగిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఆస్తి తగాదాలు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది. రైట్ రాజు, థ్యాంక్ యూ. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షపై సందిగ్ధత నెలకొంది. ఒకవైపు పరీక్ష నిర్వహణ తేదీ దగ్గర పడుతుంటే టీఎస్పీఎస్సీలో 3 సభ్యుల రాజీనామాతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షపై సందిగ్ధత నెలకొంది. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు మరో 3 సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణ కష్టంగానే కనిపిస్తోంది. గ్రూప్ 2 పరీక్ష మరోసారి రీస్కెడ్యూల్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కారణాలతో గ్రూప్ 2ను 2 సార్లు రీస్కెడ్యూల్ చేయగా మూడోసారి కూడా వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గ్రూప్ 2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 తర్వాత అత్యంత కీలకమైంది గ్రూప్ 2 ఉద్యోగమే కావటంతో 5,51,943 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీ పడుతున్నారు. తొలుత ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబర్ 2, 3వ తేదీలకు పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. నవంబర్ 1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పరీక్షల నిర్వహణ, శాంతి భద్రతలు, వసతులు, సిబ్బంది ఇలా అన్ని ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని కలెక్టర్లు టీఎస్పీఎస్సీ దృష్టికి తెచ్చారు. అన్ని ఆలోచించిన టీఎస్పీఎస్సీ తప్పని పరిస్థితుల్లో రెండోసారి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే 2 సార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా మూడోసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావటంతో పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్ కే ఉంటుంది. ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పందించింది. అయినప్పటికీ టీఎస్పీఎస్సీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకుండా పరీక్షను వాయిదా వేయాలని ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. గ్రూప్ 2 పరీక్షలకు మరో 10 రోజుల సమయం మాత్రమే మిగిలింది. పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, కలెక్టర్లతో సమీక్షలు చేస్తున్నారని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే పరీక్షను వాయిదా వేస్తున్నారని మరోవైపు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 జరుగుతుందా, మూడోసారి మళ్లీ వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. పరీక్ష దగ్గర పడుతుంటే సీరియస్ గా ప్రిపరేషన్ కొనసాగించాల్సిన సమయంలో ఇదో పెద్ద తలనొప్పిగా మారిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందో లేక వాయిదా వేస్తున్నారో టీఎస్పీఎస్సీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.